తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం విక్టోరియా బసు అనే ఒక రష్యన్ మహిళ తన కొడుకుతో సహా మిస్సింగ్ అయిన ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. వీరి మిస్సింగ్లో రష్యన్ రాయబార కార్యాలయం ప్రమేయం ఉందని ఆమె భర్త సైకత్ బసు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో సుప్రీంకోర్టు కోటియా కోసం లుకౌట్ నోటీసులను జారీ చేయాలని విదేశాంగ హోంమంత్రిత్వ శాఖలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎయిర్పోర్టులు, సీపోర్టులు ఆమె కోసం నిఘా పెట్టాలని పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలోని సాకేత్లోని కుటుంబ కోర్టులో విడాకుల కేసు పెండింగ్లో ఉన్న సమయంలో ఇలా జరిగినట్లు తెలుస్తోంది. భారతీయుడైన సైకత్ బసు చైనాలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుండగా రష్యాకు చెందిన విక్టోరియాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 2017లో భారతదేశంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఒక కొడుకు ఉన్నాడు. అయితే వారి మధ్య విభేదాలు రావడంతో ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో వారి 5 ఏళ్ల కొడుకు కస్టడీకి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. వీరి కేసులో సుప్రీంకోర్టు గతంలో బిడ్డ కస్టడీని విక్టోరియా వారంలో 3 రోజులు, సైకత్కు 4 రోజులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే మే 22న విక్టోరియా బిడ్డ కస్టడీని తీసుకుంది. అప్పటి నుంచి విక్టోరియా తన కొడుకుతో సహా కనిపించకుండా పోయింది. దీంతో సైకత్ బసు తన భార్య, కొడుకు కనిపించకుండా పోయారని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం జూలై 17న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులతో పాటు అధికారులను వెంటనే ఆ రష్యన్ మహిళను, ఆమె కొడుకును గుర్తించి బిడ్డను తండ్రికి అప్పగించాలని ఆదేశించింది. అయితే సైకత్ బసు సుప్రీంకోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం జూలై 4న విక్టోరియా ఒక రష్యన్ దౌత్యవేత్తతో కలిసి రష్యన్ రాయబార కార్యాలయంలోకి వెళ్తూ సీసీటీవీలో కనిపించిందని, తనతో పాటు లగేజ్ కూడా ఉందని, ఆమె తన కొడుకుతో సహా దేశం విడిచి పారిపోయి ఉండొచ్చని కోర్టుకు తెలిపాడు. ఈ కేసులో రష్యన్ రాయబార కార్యాలయం ప్రమేయంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఆమెకు సహకరించిన ఢిల్లీలోని రష్యా రాయబారి ఇంటిని సోదా చేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి కోరాలని కోర్టును సూచించింది. విక్టోరియా కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేయాలని విదేశాంగ హోం మంత్రిత్వ శాఖలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎయిర్పోర్టులు, సీపోర్టులో ఆమె కోసం ప్రత్యేకంగా నిఘా పెట్టాలని పేర్కొంది. आज सुप्रीम कोर्ट ने ये जजमेंट दिया है कि मेरा बच्चा जो है वो लास्ट देखा गया था मेरी वाइफ के साथ, वो और मेरी वाइफ एक रशियन डिप्लोमेट के साथ रशियन एम्बेसी में एंटर किया है, जिस उनकी गाड़ी का नंबर है 75 CD70, एक 2012 टोयोटा कैमरी मॉडल है। उसके बाद से मैंने अपने बच्चे को नहीं देखा। जब 7 जुलाई जो मैंने अपने बच्चे को हैंड ओवर किया था एज पर सुप्रीम कोर्ट ऑर्डर फॉर जो उसका जो लिमिटेड टाइम है, उस टाइम के लिए मैंने हैंड ओवर किया था मेरे बच्चे को। उसके बाद से मैंने बच्चे को नहीं देखा। तो और आज ऐसा हो सकता है। और सुप्रीम कोर्ट ने ये ऑर्डर दिया है कि उस डिप्लोमेट के खिलाफ सर्च वारंट वगैरह वो सब कुछ दिया है, एंड आस्क्ड द रशियन गवर्नमेंट टू कोऑपरेट विद द दिल्ली पुलिस। तो ये सब कुछ हुआ है। अभी मुझे कुछ शक तो हो रहा था, क्योंकि जब ये ऑर्डर आया था, पहले मेरे बच्चे का कस्टडी मेरे पास ही था। उसका विजिटेशन टाइम था 20 घंटा मेरा बच्चा दिन में मेरे साथ रहता था, 4 घंटा बस उसके साथ रहता था। तो उसके बाद उसने उसी टाइम पे उसने बच्चे को ड्रग्स से शुरू करके मारना पीटना ये सब कुछ बहुत कुछ किया, और ये सारे अथॉरिटीज़ में रिपोर्ट भी है, और पुलिस ने भी उसके खिलाफ 13 पुलिस कंप्लेंट अगेंस्ट ऑन चाइल्ड अब्यूज़ और अटेम्प्ट टू मर्डर भी है।